హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పట్లాగే ఇంట్రెస్టింగ్ అంశంతో ఈరోజు వీడియో మీ ముందుకు రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోను మొదలు పెడదాం. ఈరోజు వీడియోలో టాపిక్ పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 21 స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి 2029 నాటికి సీఎం కుర్చీపై ఆయన పేరు ఎందుకు వినిపిస్తోంది? నిజంగా ఆ అవకాశం ఉందా? ముందుగా పవన్ కళ్యాణ్కు ఉన్న బలాన్ని చూస్తే 2024 ఎన్నికలు జనసేనకు చారిత్రాత్మక విజయాన్ని ఇచ్చాయి. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచింది. అంతేకాదు, ఎన్డీఏ కూటమి 175లో 164 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. దీంతో పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న రాజకీయ బలం భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశంపై చర్చకు ప్రధాన కారణం. అయితే సీఎం కావడం అనేది కేవలం ఒక పార్టీ బలంతోనే నిర్ణయించబడదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల పంపకం, నాయకత్వంపై అవగాహన, 2029 ఎన్నికల ఫలితాలు ఇవన్నీ కీలకం. ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి 2029లో అధికార కూటమి మళ్లీ గెలిస్తే నాయకత్వంపై ఎలాంటి నిర్ణయం వస్తుందనేది అప్పటి రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్కు కూడా ఒక కీలక పరీక్ష ఉంది. తనకు వచ్చిన రాజకీయ అవకాశాన్ని పాలనలో ఎలా ఉపయోగిస్తారన్నది ప్రజల్లో తన నాయకత్వంపై నమ్మకాన్ని మరింత పెంచుకోవడం, జనసేనను గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడం, కూటమిలో తన రాజకీయ ప్రాధాన్యతను పెంచుకోవడం ఇవన్నీ 2029కి ముందు ఆయనకు ముఖ్యమైన అంశాలు. ఇవి సక్సెస్ అయితే సీఎం రేసులో పవన్ పేరు మరింత బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా అనే ప్రశ్నకు ఇప్పుడే ఖచ్చితమైన సమాధానం చెప్పడం సాధ్యం కాదు. 2029 ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలు మారవచ్చు. కానీ 2024 విజయం, జనసేన 100% స్ట్రైక్ రేట్, కూటమిలో కీలక స్థానం ఇవన్నీ పవన్ కళ్యాణ్ను సీఎం రేసులో చర్చకు తీసుకొచ్చే బలమైన కారణాలు. మరి మీ అభిప్రాయం ఏంటి? 2029లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోని చూశారు కదా. ఈ వీడియోపై మీ కామెంట్ను తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.